శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఆ ప్రకృతి స్వరూపిణి సృష్టికి ఆరంభంలో యోగశక్తితో తనను తాను ఆత్మగా రెండుగా విభజించుకుంటుంది. కుడి భాగంలో పురుషుడిగా, ఎడం భాగంలో స్త్రీగా రూపుధరిస్తుంది. అందుకనే యోగేంద్రుడి దృష్టిలో స్త్రీ పురుష భేదం ఉండదు, అంతా బ్రహ్మమయమే. ఆ పరాశక్తి కేవలం బ్రహ్మస్వరూప, నిత్య సనాతని. ఆత్మ అన్న శక్తి అన్న రెండిటికి భేదం లేదు. అగ్నిని వేడిమిని ఎలా విడదీయలేమో అలాగే ఆత్మశక్తుల్ని విడదీయలేము. శ్రీకృష్ణుడిని అవతరింపజేయడం కోసం లోకజనని 5 రూపాలు ధరించింది. ఒక్కొక్క రూపానికి మళ్ళీ అనేక భేదాలు ఉన్నాయి. భక్తులను అనుగ్రహించడం కోసం వాళ్ళ అభ్యర్థన మేరకు ఎన్నో అవతారాలు ధరించింది. వాటిలో మొదటి రూపం శివప్రియ, గణేశమాత, దుర్గా, శివరూప, విష్ణుమాయ, నారాయణి, పరబ్రహ్మస్వరూపిణి, సర్వదాశ్రీ, సర్వరూప, సనాతని, ధర్మసత్య, పుణ్యకీర్తి, యశోమంగళదాయిని, సుఖమోక్ష, హర్షదాత్రి, శోకార్త దుఃఖనాశిని, శరణాగత దీన ఆర్తపరాయణ, తేజస్వరూప, సర్వశక్తి స్వరూప, సిద్ధేశ్వరి, సిద్ధిరూప, సిద్ధిద, బుద్ధి, నిద్ర, క్షుత్తు, పపాస, ఛాయ, తంద్ర, దయ, స్మృతి, జ్ఞాతి, క్షాంతి, భ్రాంతి, శాంతి, కాంతి, చేతన, తుష్టి, పుష్టి, లక్ష్మి, ధృతి, మాయ ఇత్యాది రూపనామ భేదాలతో కీర్తింపబడుతుంది. ఇక రెండవది శుద్ధ సత్వస్వరూప మహాలక్ష్మి, సర్వసంపదరూప, సర్వసంపదాశ్రీ, పద్మ, కాంత, దాంత, శాంత, సుశీల, సర్వమంగళ, లోభ మోహ కామరోష మదహంకార వివర్జిత, భక్తానురక్త, పతివ్రత, భగవత్ ప్రాణతుల్య, భగవత్ ప్రేమపాత్ర, ప్రియంవద, సర్వాత్మిక, జీవనోపాయ రూపిణి. వైకుంఠంలో ఈ మహాలక్ష్మి పతి సేవా తత్పర్యై నివసిస్తూ ఉంటుంది. సర్వప్రాణికోటిలోనూ శోభారూపంగా ఉంటుంది. స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, రాజుల్లో రాజలక్ష్మిగా, గృహాల్లో గృహలక్ష్మిగా విరాజిల్లుతుంది. పుణ్యాత్ములకు కీర్తిరూప, నరేంద్రులకు ప్రభారూప, వైశ్యులకు వాణిజ్యరూప, పాపాత్ములకు కలహాంకరూప, వేదాలలో హయరూపగా వర్ణింపబడుతోంది. సర్వపూజ్య, సర్వవంజ. ఇక మూడవది వాగ్బుద్ధి, విద్యాధిష్టాన దేవత సరస్వతి. సర్వ విద్యాస్వరూప, బుద్ధి, కవిత, మేధ, ప్రతిభ, స్మృతి ఇత్యాదులన్నీ మానవులకు ఈవిడి దయ వల్లే కలుగుతున్నాయి. సిద్ధాంత భేదాలు, అర్ధభేదాలు కలిగించేది ఈ వ్యాఖ్యాస్వరూపిణి వల్లే. ఈమె బోధస్వరూపిణి, సర్వసందేహభంజిని, విచారకారిణి, గ్రంథకారిణి, శక్తిరూపిణి, సర్వసంగీత సాందాన తాళ కారణ రూపిణి, విషయ జ్ఞాన వాగ్రూప, ప్రతి విశ్వోపజనవని, వ్యాఖ్యావాదకరి, శాంత, వీణా పుస్తకధారిణి, శుద్ధ సత్వ స్వరూప, సుశీల, హరిప్రియ, హిమ, చందన, కుంద, ఇందు, కుముద, అంబోజ, సన్నిభ, రత్న జపమాలికలతో శ్రీకృష్ణుడి ధ్యానించే తపస్వరూపిణి, తపఃఫల ప్రద, సిద్ధ విద్యాస్వరూప, సర్వసిద్ధిప్రద. ఈ సరస్వతి లేకపోతే ప్రజలు మోగవారు అవుతారు, మృతప్రాయులు అవుతారు. ఇక నాలుగవది చతుర్వర్ణాలకు, చతుర్వేదాలకు, వేదాంగాలకు అధిష్టాన దేవత, సంధ్యావందన మంత్రతత్వ స్వరూపిణి, ద్విజాతి జాతిరూప, తపస్విని, జపరూప, బ్రహ్మణ్య తేజోరూప, సర్వసంస్కార రూపిణి, సావిత్రి, గాయత్రి, బ్రహ్మప్రియ. ఆత్మశుద్ధి కోసం సకల తీర్థాలు ఈ తల్లి సంస్మరణను కోరుకుంటూ ఉంటాయి. శుద్ధ స్ఫటికవర్ణ, శుద్ధ సర్వస్వరూపిణి, పరమానందరూప, పరమసనాతిని, పరబ్రహ్మస్వరూపిణి, నిర్వాణప్రదాయిని, బ్రహ్మతేజోమయి. ఈ తల్లి పాదధూళి సోకి జగత్తు పరిపూర్ణమవుతోంది. ఇక 5వ రూపాన్ని వర్ణిస్తున్నాను, నారద ఆలకించు. 5వది పంచప్రాణాలకు అధిష్టాన దేవత, పంచప్రాణస్వరూపిణి, ప్రాణాధిక ప్రియతమ, అందరికన్నా అందగత్తె, సౌభాగ్యమానిని, గౌరవాన్విత, వామాంగార్థ స్వరూప, తేజోగుణ సమన్విత, పరావర, సారభూత, పరమ ఆద్య, సనాతిని, పరమానందరూప, ధన్య, మాన్య, పూజ్య. శ్రీకృష్ణుడికి రాసక్రీడాదేవి, రాసమండల సంభూత, రాసమండల మండిత, రాసేశ్వరి, సురసిక,
రాసవాసనివాసిని, గోలోకవాసిని, గోపీ వేష విధాయిక, పరమ ఆహ్లాదరూప, సంతోష హర్షరూపిణి, నిర్గుణ, నిరాకార, నిర్లిప్త, ఆత్మరూపిణి, నిరీహ, నిరహంకార, భక్తానుగ్రహ విగ్రహ. విచక్షణులు వేదానుసారథ్యంలో ఈవిడిని తెలుసుకుంటారు. సురేంద్ర మునీంద్రాదులైన ఈవిడ చర్మచక్షువులను చూడలేరు. వాహిని లాంటి అంశుకాన్ని ధరించి ఉంటుంది. నానాలంకార విభూషిత, కోటి చంద్రప్రభ, పుష్ట సర్వశ్రీయుక్త విగ్రహ. శ్రీకృష్ణుడి పట్ల భక్తితో దాస్యం చేస్తూ ఉంటుంది. వరాహతావతారంలో ఈవిడ వృషభానుడి కూతురిగా జన్మించింది. ఈవిడ పాదస్పర్శతో వసుంధరంతా పావనమైంది. శ్రీకృష్ణుడి వక్షస్థలంలో స్త్రీరత్నమైన విరాజిల్లి నీలమేఘావృత ఆకాశంలో మెరుపు తీగలా భాషించింది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఈవిడ కాలిగోటిని సందర్శించి తనను తాను శుద్ధి చేసుకుందామని ఆశించి 60,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, కానీ ఫలితం దక్కలేదు. కనీసం కల్లో అయినా దర్శనం కాలేదు. బ్రహ్మలోకంలో అతడికి దొరకని సందర్శన భాగ్యం భూలోకంలో లభించింది. బృందావనంలో రాధగా దర్శనమిచ్చింది. ఈ రాధ దేవీ పంచమ రూపం. నారద, సృష్టిలో కనిపించే ప్రతి స్త్రీలోనూ దేవీ రూపం కళారూపంగానో, కాలరూపంగానో, అంశరూపంగానో, కళాంశాంశ రూపంగానో ఉంటుంది. స్త్రీలందరూ దేవీ స్వరూపులే. పరిపూర్ణ స్వరూపాలు మాత్రం ఈ 5. ప్రధానాంశ రూపిణులు కొందరున్నారు. వారి గురించి కూడా చెప్తాను, తెలుసుకో. గంగాది ప్రధానాంశ స్వరూపుడు. లోకపావని అయిన గంగ ప్రధానాంశ స్వరూప. విష్ణోపాదోద్భవ ద్రవరూపిణి, సనాతన్ని. పాపాత్ముల పాపాలనే ఎండుకర్రలను కాల్చివేయటానికి అగ్ని లాంటిది. సుఖస్పర్శ, స్నానపానాలతో నిర్వాణ పదిని అందించే శక్తి కలది. గోలోకాన్ని చేరుకోవాలంటే గంగానది సుఖంగా సోపాన స్వరూపిణి. సర్వానది తీర్థనదుల్లోకి ఉత్తమోత్తమైంది. పరం పావని. శివుడు జటాభారానికి కొసను వేలాడేటట్టు అలంకరించిన ముత్యాలదండ. తపస్సులను శీఘ్రంగా సిద్ధింపజేసే పవిత్రురాలు. వెన్నెల్లాగా, పాలలాగా, పద్మంలాగా స్వచ్ఛమైన నీళ్లతో శుద్ధ సత్వ స్వరూపిణి. నిర్మల, నిరహంకార, సాత్వి, నారాయణ ప్రియ. మరొక ప్రధానాంశ స్వరూపిణి తులసి. విష్ణుగామిని, విష్ణుభూషణ రూప, విష్ణుపాదస్థల వాసిని. తపస్సంకల్ప పూజాదులను సిద్ధింపజేసే శక్తి కలది. పత్రపుష్పాల్లో కల్లా ఉత్తమమైంది. దర్శన స్పర్శన నిర్వాణ పదవిని ప్రసాదిస్తుంది. కలియుగంలో కలుషాలను దహించే అగ్ని. సకల తీర్థాల్లోనే పవిత్రీకరించే పరమ పావని. ఆత్మశుద్ధి కోసం తులసి దర్శన స్పర్శనాలను, సకల సృష్టి ఆకాంక్షలను కలిగి ఉంటుంది. తులసి లేకపోతే సత్కర్మలు కూడా నిష్కలమవుతాయి. తులసి మోక్షప్రద, సర్వకామద, భారత భూమిలో అవతరించిన కల్పవృక్షం. మరొక ప్రధానాంశ స్వరూప మానసాదేవి. కశ్యప ప్రజాపతి కూతురు. శంకరుడికి ప్రేశిష్యురాలు. జ్ఞాన విశారద, అనంతుడికి సోదర. నాగపూజిత, నాగేశ్వరి, నాగమాత, సుందరి, నాగవాహిని, నాగేంద్రగణ సంయుక్త, నాగభూషణభూషిత, నాగేంద్రవందిత, నాగసాయిని, సిద్ధయోగిని. విష్ణురూప, విష్ణుభక్తి, విష్ణుపూజ పరాయణ. తపస్వరూప, తపస్విని, తపఃఫలప్రదాయని. 3 లక్షల దివ్య సంవత్సరాలు తపస్సు చేసి హరిని మెప్పించి తపస్సులకల్లా అగ్రగణ్యురాలు అయ్యింది. సర్వమంత్రాది దేవత అయి బ్రహ్మతేజస్తో ప్రకాశిస్తూ బ్రహ్మస్వరూపగా, బ్రహ్మ భావనా తత్పరగా విరాజిల్లుతోంది. కృష్ణాంశ సంభూతుడైన జరత్కారు మునీశ్వరుడికి ఇల్లాలై ఆస్తికుడికి జన్మనిచ్చింది. ఆస్తికుడు మునిప్రవరుడయ్యాడు. నారద మరొక ప్రధాన సంభూత దేవసేన. మాతృకల్లోకెల్లా పూజ్యురాలు. ప్రకృతిలో 6వ కళ, అందుకని షష్ఠి అని కీర్తింపబడుతోంది. త్రిజగద్ధాత్రి, పుత్ర పౌత్రాది వృద్ధి ప్రదాత్రి. ఈవిడ వృద్ధరూపిణి, యోగిని, శిశుగణ సంరక్షిక. పురిటింట్లోనూ 6వ రోజు 21వ రోజున అర్చించాలి. అటుపైన ఏడాది దాటే వరకు నెల పూజించాలి. శిశువుల క్షేమానికి ఇది అవసరం. ఈ దేవసేన దయారూపిణి, మునివందిత. స్థల, జల, అంతరిక్షాల్లో శిశువులకు రక్షణకారణం. మరొక ప్రధానాంశ రూపిణి మంగళచండిక. ఈవిడ ప్రకృతి ముఖం నుంచి ఆవిర్భవించింది. సర్వమంగళప్రద. సృష్టి విధానంలో మంగళరూప, సంహార సమయంలో కోపస్వరూప. అందుకే పండితులు ఈమెను మంగళచండిక అన్నారు. ప్రతి మంగళవారం నాడు ఈ చండికను పూజించాలి. పుత్ర పౌత్ర ధన మంగళ ఐశ్వర్య యశప్రదాని అవుతుంది. ఈవిడకు సంతృప్తిపరిచిన వారికి, ప్రధానంగా స్త్రీలకు సకల వాంఛలు తీరుతాయి. ఈవిడికి గాని కోపం వచ్చిందంటే క్షణంలో సకల సృష్టిని నాశనం చేస్తుంది. అంతటి మహేశ్వరి ఈ మంగళచండిక. ఇంకొక ప్రధాన స్వరూప కాళిక. కమలలోచన
ఆదిపరాశక్తికి నుదుటి నుంచి ఈవిడ ఆవిర్భవించింది. శుంభనిశుంభులతో భీషణ సంగ్రామం చేస్తున్న సమయంలో ఆవిర్భవించింది. తేజస్సులో, గుణంలో, శక్తిలో ఈ కాళిక ఆ దుర్గాదేవిలో అర్ధాంశానికి సమానరాలు. ఈవిడ రూపం కోటి సూర్య సమంజలంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అంశ సంభవులైన శక్తి స్వరూపులందరిలోకి ఈ కాళిక ప్రధానరాలు. అందరికన్నా బలవంతురాలు, సర్వసిద్ధిప్రద, యోగరూపిణి, కృష్ణభక్త, తేజోవిక్రమ గణాల్లో కృష్ణతుల్య. కృష్ణ భావన కారణంగా ఈవిడ కృష్ణవర్ణంలోనే ఉంటుంది. ఒక్క నిట్టూర్పుతో సర్వబ్రహ్మాండాలని సంహరించగలదు. మహారాక్షులతో యుద్ధం అంటే ఈ కాళిక ఒక వినోద క్రీడ. ధర్మార్థ కామ మోక్ష ప్రదాయిని. బ్రహ్మాది దేవతలు, మునులు, ఋషులు ఈవిడిని నిరంతరం స్థుతులతో, పూజలతో సంతృప్తిపరుస్తూ ఉంటారు. ప్రకృతికి ఇంకో ప్రధానాంశ స్వరూపం వసుంధర. సకల ప్రాణకోటికి ఆధారం, పాడి పంటల నిలయం, రత్నాకర, రత్నగర్భ, రత్నకరాశ్రయాన్ని ప్రజలు ఈ వసుంధరని కీర్తిస్తారు. సర్వోపజీవ్య, సర్వ సంపత్ప్రదాయిని. ఈ వసుంధర లేకపోతే చరాచర జగత్తు నిరాధారం అయిపోతుంది. నారద, ఈ ప్రధానాంశ సంభవులైన ప్రకృతికరామల గురించి చెప్పాను. ఇంకా ఏ శక్తులు ఎవరెవరికి భార్యలో చెప్తాను, అది కూడా తెలుసుకో. స్వాహాదేవి అగ్నికి ఇల్లాలు. ఆవిడ లేకుండా దేవతలు సైతం హవ్యర్థాన్ని స్వీకరించరు. దక్షిణాదేవి యజ్ఞపత్ని. స్వదాదేవి పితృదేవతా పత్ని. ఈవిడని పూజించకుండా చేసిన పితృదానాలు నిష్కల్మం అవుతాయి. షష్ఠీదేవి వాయుపత్ని. ఆదాన ప్రదానాలకు సఫలం చేస్తుంది. పుష్టీదేవి గణపతికి పత్ని. ఈవిడని అర్చించకపోతే స్త్రీ పురుషులు క్షీణించిపోతారు. తుష్టీదేవి అనంతపత్ని. సకల దేవతలు, సకల లోకాలు సంతుష్టి చెందేది ఈవిడ అనుగ్రహంతోనే. సంపత్తుకు దేవత ఈశాన పత్ని. ఈవిడ అనుగ్రహం లేకపోతే లోకాలన్నీ దరిద్రంతో ఆలమటిస్తాయి. ధృతీదేవి కపిలపత్ని. ఈవిడ అర్చించకపోతే అధైర్యంతో వణికిపోవలసిందే. సతీదేవి సత్యపత్ని. ముక్తులు ఈవిడిని అర్చిస్తారు. ఈవిడ ఆగ్రహిస్తే లోకం బంధుత్వరహితం అయిపోతుంది. దయాదేవి మోహపత్ని. ప్రతిష్టాదేవి పుణ్యపత్ని. వీరి అనుగ్రహం లేకపోతే జగత్తు జీవన్మయం అయిపోతుంది, జీవన్మృతమైపోతుంది. కీర్తిదేవి సుకర్మపత్ని. ఈవిడ కటాక్షం లేకపోతే జగత్తు యశోహీనమైపోతుంది. క్రియాదేవి ఉద్యోగపత్ని. ఈవిడ అనుగ్రహం లేకపోతే లోకాలన్నీ విధిహీనాలు అయిపోతాయి. మిథ్యాదేవి అధర్మపత్ని. దూర్తులు ఈవిడిని పూజిస్తారు. ఈవిడ అనుగ్రహిస్తే విధి నిర్మితమైన సృష్టి అంతా విచ్ఛిన్నమవుతుంది. సత్యయుగంలో ఈవిడ కనిపించదు. త్రేతాయుగంలో సూక్ష్మరూపిణిగా ఉంటుంది. ద్వాపర యుగంలో సగం శరీరంలో దాగి ఉంటుంది. కలియుగంలో మాత్రం మహాప్రగర్భురాలై, బలవంతురాలై స్పష్టంగా సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఇంటింటా కపట రూపంతో ఇద్దరు సోదరులతో సమానంగా సంచరిస్తూ ఉంటుంది. నారద, శాంతాదేవి, లజ్జాదేవులు ఇద్దరు సుశీల పత్నులు. వీరు లేకపోతే జగత్తు ఉన్మత్తమైపోతుంది. బుద్ధి, మేధ, ధృతిదేవులు ముగ్గురు జ్ఞానపత్నులు. వీరి అనుగ్రహం లేకపోతే జగత్తు మూఢమవుతుంది. మూర్తీదేవి ధర్మపత్ని. కాంతిస్వరూప, మనోహర. ఈవిడ లేకపోతే విశ్వాత్మకుడైన పరమాత్మ కూడా నిరాధారుడైపోతాడు. ఈవిడ శోభారూప, లక్ష్మీ కళారూప, శ్రీరూప, మూర్తిరూప, మాన్యధన్య. ఇక నిద్రాదేవి కాలాగ్ని రుద్రపత్ని. రాత్రిపూట యోగశక్తితో లోకాలను ఈవిడ ఆశ్రయిస్తుంది. కాలానికి రేయి, పగలు, సంధ్య అని ముగ్గురు భార్యలు. వీరు లేకపోతే బ్రహ్మదేవుడు కూడా కాలాన్ని లెక్కించలేడు. క్షుత్పిపాసులు లోపపత్నులు. వీరి వల్ల లోకం చింతాతురం అవుతుంది. తేజస్సుకి ప్రభ, దహిక ఇద్దరు భార్యలు. కాలకన్యలైన మృత్యుజరాదేవులిద్దరూ ప్రజ్వరపత్నులు. వీరి వల్ల జగత్తు క్షీణిస్తుంది. నిద్ర, తంద్ర, ప్రీతిదేవులు ముగ్గురు సుఖపత్నులు. సకల ప్రాణికోటికి అలసట నుంచి తీర్చి ఉత్తేజపరుస్తారు. శ్రద్ధాభక్తులు వైరాగ్య భార్యలు. వీరి కారణంగానే లోకం జీవన్ముక్తి అవుతుంది. దేవతాజన్యగా అదితి, గోవులకు తల్లిగా కామధేనువు సురభి, దైత్యజన్యగా దితి, నాగమాతగా కద్రువ, పక్షిజన్యగా వెంతాదేవి ప్రకృతి కళాంశ సంభవులు. సృష్టి విధానంలో ఉపయోగపడి కీర్తింపబడ్డారు. ఇంకా ఇటువంటి కళాంశాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని చెప్తాను, తెలుసుకో. చంద్రపత్నిగా రోహిణీదేవి, సూర్యపత్నిగా సంధ్యాదేవి, మనుపత్నిగా శతరూపాదేవి, ఇంద్రపత్నిగా సచీదేవి, బృహస్పతి భార్యగా తారాదేవి, వశిష్ఠుడిల్లాలు అరుంధతీదేవి, గౌతమ స్త్రీగా అహల్యాదేవి, అత్రి భార్యగా అనసూయదేవి, కర్దమజన్యగా దక్షపత్నిగా
దేవహూతీదేవి, ఇంకా ఇలానే మానస, మేనక, వింధ్యావళి, బలిభార్య, లోపాముద్ర, కుంతి, కుబేరకామిని, వరణాని, దమయంతి, యశోద, దేవకి, గాంధారి, ద్రౌపది, శైబ్య, సత్యవతి, వృషభానుప్రియ, రాధామాత, మండోదరి, కౌసల్య, సుభద్ర, కౌరవి, రేవతి, సత్యభామ, కాళింది, లక్ష్మణ, జాంబవతి, నాగ్నజితి, మిత్రవంద, రుక్మిణి, సీత, యోజనగ్రంథ, బాణపుత్రి, చిత్రలేఖ, ప్రభావతి, భానుమతి, మాయావతి, రేణుక, రోహిణి, ఏకనంద, వీరంతా ఆదిపరాశక్తి దుర్గకు అంశ సంభవాలే. ఇంకా లోకంలో ఉన్న గ్రామదేవతలంతా కళాంశ సంభూతులే, లోకాలకు ప్రియం కలిగించే తల్లులే. నారద, లోకంలో స్త్రీలంతా అమ్మవారి అంశావతారాలే కనుక స్త్రీలను అవమానిస్తే ప్రకృతిని పరాభవించినట్లే. వారిని అర్చించిన వనితలు పుత్ర వ్రతులై సుఖ సంతోషాలు పొందుతారు. వస్త్రాలంకార చందనాదులతో కుమారీ పూజ చేసిన, అంటే 8 ఏళ్ల ఆడపిల్లలకు ముత్తైదువులు పూర్తిగా పూజించిన, అది ప్రకృతి మాతకు చేసిన ఆరాధనగా మంగళప్రదం అవుతుంది. నారద, ఈ ప్రకృతి కళాంశ సంభూతుల్లో స్త్రీమూర్తుల్లో ఉత్తమ, మధ్యమ, అధమ భేదాలున్నాయి. సత్వగుణ ప్రధాన సౌశీల్యం గల పతివ్రతలకు ఉత్తమ శ్రేణికి చెందుతారు. రజోగుణ ప్రధాన శైలులు సుఖ సంభోగ వివసులై స్వకార్య తత్పరులై స్త్రీలు మధ్యమ శ్రేణి. తమోగుణ ప్రధానులు అజ్ఞాతులు సంభవులై దుర్ముఖులై కలహప్రియులై ధూర్తులై స్వతంత్రులై కులగౌరవ వినాశకులై అధమ శ్రేణికి చెందుతారు. భూలోకంలో వేశ్యలు, స్వర్గలోకంలో అప్సరసులు ఈ కోవకు వస్తారు. వీరిలో దుర్గాదేవి ప్రప్రథమంగా శరదుడు అర్చించాడు. అటు పైన రావణవధ సమయంలో రాముడు ఉపాసించాడు. ఈ దుర్గ దక్షుడికి కూతురిగా జన్మించి దాన సంహారం చేసింది. శివనంద వినలేక తండ్రి ఇంట్లో జరిగిన అవమానం తాళలేక దేహం చాలించింది. హిమవంతుడికి పార్వతిగా జన్మించింది. తపస్సు చేసి శివుణ్ణి భర్తగా పొందింది. కృష్ణస్వరూపుడైన వినాయకుడికి, విష్ణుకళా సంభవుడైన కుమారస్వామికి జన్మనిచ్చింది. మరొక కాలంలో సావిత్రి రూపిడిగా అశ్వపతి పూజలు, లక్ష్మీ రూపిడిగా మంగళభూపాలుడి పూజలు మున్ముందు అందుకుంది. ఆ పైన సర్వదేవతలు, సకల మునీశ్వరులు అర్చించారు. అలాగే సరస్వతి రూపంగా బ్రహ్మదేవుడి సేవలు అందుకుంది. దేవ, దైత్య, మానవ జాతులతో సేవింపబడుతోంది. అటుపైన ఆదిపరాశక్తి రాధాదేవిగా గోలోకంలో రాసమండలంలో పూజలు అందుకుంటోంది. కార్తీక పౌర్ణమి నాడు శ్రీకృష్ణుడు గోపిక బృందంతో పదమార్చన చేశాడు. ఆ పైన నారాయణుడి ఆజ్ఞ మేరకు బ్రహ్మాది దేవతలు ధూపదీప నైవేద్యాది సకల ఉపచారాలు చేశారు. భూలోకంలో సుయజ్ఞుడు అర్చించాడు. పుణ్యక్షేత్రమైన భారతదేశంలో గ్రామ గ్రామాన, నగర నగరాన శంకరుడు ఆజ్ఞ ప్రకారం పరాశక్తి పూజలు నేటికి సాగుతున్నాయి. నారద, ఇది దేవీ కళారూపాల మహిమ. ఇంకేం తెలుసుకుంటున్నావో అడుగు, నాకు తెలిసిన మటుకు చెప్తానన్నాడు నారాయణ మహర్షి. శ్రీకృష్ణుడు శక్తి స్వరూపాలు. నారాయణ మహర్షి, సంగ్రహంగా దేవీ చరిత్ర అని చెప్పావు, కానీ విస్తృతంగా వినాలని నా కోరిక. సృష్టికి ఆదిలో ఉండే పరాప్రకృతి సృష్టి విధానమైనప్పుడు ఏ రూపంలో ఎలా ఆవిర్భవించింది, 5గా ఎలా విభజన పొందింది, త్రిగుణాలు అంశకళలుగా ఎలా రూపుదాల్చింది, వీటన్నింటి గురించి జన్మకథనం, పూజా విధానం, స్తోత్రం, కవచం ఇత్యాదులన్నీ మంగళప్రదంగా సమగ్రంగా నాకు వివరించి చెప్పు. నువ్వు వేదాంగవేత్తవు. ఈ చరాచర సృష్టిలో నీకు తెలియందంటూ ఏమీ లేదు. దయచేసి అనుగ్రహించు. నారద, ఆత్మ నిత్యం, ఆకాశం నిత్యం, కాలం నిత్యం, దిక్కులు నిత్యం, అలాగే విశ్వరూపంలో గోలోకం నిత్యం, అందులో ఒక ప్రదేశమే వైకుంఠం. అలాగే ప్రకృతి నిత్యం, అది బ్రహ్మలీల సనాతనం. అగ్నికి వేడిమి, చంద్రుడికి వెన్నెల, పద్మానికి శోభ, సూర్యుడికి ప్రకాశం ఎలా అవిభాజ్యాలో, అవిభక్తాలో, అభిన్నాలో, అలాగే ఆత్మ, ప్రకృతి ఇవి 2 అభిన్నాలు. బంగారం లేనిదే కంసాల ఆభరణాలు చేయలేడు, మట్టి లేనిదే కుమ్మరి కుండలు చేయలేడు. అలాగే ప్రకృతి లేనిదే ఆత్మ ఈ సృష్టిను, జగత్తును సృష్టించలేదు. ప్రకృతి అంటేనే సర్వశక్తి స్వరూప. దాని కలయిక వల్లనే ఆత్మ శక్తివంతుడు అవుతున్నాడు. శక్తి పదంలో షా అనేది ఐశ్వర్యానికి, తి అనేది పరాక్రమానికి సంకేతాలు. ఈ రెండింటిని ఇచ్చేది ఆ రెండిటి స్వరూపం కనుకనే ప్రకృతి శక్తి అయింది. జ్ఞానము, సమృద్ధి, సంపత్తు, యశస్సు వీటికి భగం అని పేరు. అవి కలిగిన దాని కనుకన వాటి స్వరూపం కనుక శక్తికి భగవతి అని, భగరూప అని పేర్లు ఏర్పడ్డాయి. దాంతో కూడిన పరమ ఆత్మకు భగవంతుడు అని పేరు.
శ్రీ స్వేచ్ఛామతుడైన భగవంతుడు సాకారుడు, నిరాకారుడు. నిరాకారుడు తేజోరూపం. దాన్ని యోగీశ్వరులు ధ్యానిస్తూ ఉంటారు. పరబ్రహ్మని, పరమానందమని కీర్తిస్తూ ఉంటారు. అది అదృశ్య రూపం. కానీ సర్వద్రష్ట అంటే తాను కనపడదు గాను తన్నింటినీ చూడగలదు. అది సర్వజ్ఞం, సర్వకారణం, సర్వదం, సర్వరూపం. అయితే వైష్ణవులు దీన్ని అంగీకరించరు. తేజస్వి లేనిది తేజస్సు ఎక్కడొస్తుంది అని ప్రశ్నిస్తారు. అంచేత తేజోమండల మధ్యమైన బ్రహ్మ తేజస్సుని వారు పరమాత్మ అంటారు. అది స్వేచ్ఛామయం, సర్వరూపం, సర్వకారణ కారణం, మనోహర అత్యంత సుందర రూపం. ఈ తేజస్విది కిశోర వయస్సు. శాంతుడు, సర్వకాంతుడు, పరాత్పరుడు, నీరద శరీరుడు. శరత్కాలంలో మధ్యాహ్న వేళకు పూర్తిగా వికసించిన పద్మాల శోభను అపహరిస్తాయి అతడి కన్నులు. పేర్చిన ముత్యాలాంటి పలువరుస, శిరస్సు మీద నెమలిపించే మాలతీ పుష్పమాలలు, కొందేళ్ల ముక్కు, నవ్వురాజిల్లడు మోమువాడు, భక్తానుగ్రహకారుడు, అగ్నిజ్వాలలా పరిశుభ్రమైన పీతాంబరధ్వరం ధరించినవాడు, మురళీధారి, రత్నభూషణభూషితుడు, సర్వాధారుడు, సర్వేశ్వరుడు, సర్వశక్తియుతుడు, విభుడు, సర్వైశ్వర్యప్రదుడు, స్వతంత్రుడు, సర్వమంగళప్రదుడు, పరిపూర్ణుతుడు, సిద్ధుడు, సిద్ధేశుడు, సిద్ధికారకుడు. ఈ సనాతుడైన దేవదేవుణ్ణి వైష్ణవులు ధ్యానిస్తూ ఉంటారు, ఉపాసిస్తారు. నారద, జన్మ, మృత్యు, జర, వ్యాధి, శోక, భీతి హరుడైన పరాత్పరుడికి బ్రహ్మాయుషు ఒక నిమిషం మాత్రమే అవుతుంది. ఆ పరబ్రహ్మనే కృష్ణుడు అంటారు. ఇందులో కృష్ అనేది భక్తివాచకం, నా అనేది దాస్యవాచకం. భక్తి దాస్య ప్రధానతడు కనుక కృష్ణుడు అయ్యాడు. అలాగే కృష్ శబ్దం సర్వవాచకం, నకారం బీజవాచకం. సృష్టి తానే, సృష్టి బీజము తానే కనుక కృష్ణుడు అంటారు. ఈ స్వేచ్ఛామయుడు తన ఇచ్ఛానుసారం 2 రూపాలుగా అయ్యాడు. వామభాగం స్త్రీ రూపంగాను, దక్షిణ రూపం భాగం పురుష రూపంగాను. మహాకామి అయిన ఈ సనాతన పురుషుడు కామదారి అయిన ఆ స్త్రీమూర్తిని చూశాడు. అప్పుడే వికసించిన పద్మంలా కమనీయంగా ఉంది, చంద్రబింబంగా ఉంది. రంబోరు నితంబ భారాంచిత స్త్రీఫలాల వంటి వజ్రాలు, హర్షోజాలు, సన్నని నడుము, పుష్పమాలికాలంకృత శాంతస్వరూప స్మేరవదన, వక్తలోచన, అగ్నిజ్వాలలా పరిశుభ్రమైన చీర, రత్నభూషణ భూషిత. తన నయన చకోరాలతో శ్రీకృష్ణుడి ముఖమనే చంద్రబింబంలోకి వెన్నెల్ని తదేక దీక్షగా గ్రోలుతోంది, తన్మయత్వం చెందుతోంది. ఆ స్త్రీమూర్తి నొసట కస్తూరి బిందువు, దాని కిందన చందన బిందువు, వాటితో సమానంగా సింధూర బిందువు, వాలుకప్పులో తురిమిన మాలతీ పుష్పమాలికలు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.